స్నూపీ గడ్ అయితే ఇంట్లో అందరి మీద అలిగాడు. ఆడు అలక తీర్చడం కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలో చూడండి. సింపుల్గా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ అన్నది వేసుకోండి. ఆయిల్ అయితే మంచిగా వేడవ్వాలి. ఇదంతా కూడా పెద్ద మంట మీదే మనం చేసుకోవాలి ఫ్రైడ్ రైస్ అన్నది. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీకి సంబంధించిన దినుసులు ఉంటాయి కదండి, చెక్క, లవంగాలు, జాజి పువ్వు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, సహజీరా, ఇవన్నీ కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా, అలాగే క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా పుదీనా వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవనవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. మొత్తం కలిసే విధంగా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ముందుగా వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్లీ మేకర్ని అయితే వేసుకోవాలి. వాటర్ అంతా పిండేసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం పెద్ద మంట మీదే చేసుకోవాలి. 1-2 నిమిషాలు అయితే మొత్తం ఫ్రై అవుతుంది. ఇదంతా కూడా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను కొంచెం పెద్ద ఆకులు తీసుకున్నాను కాబట్టి 2 సగాలుగా చేసుకుని వేసుకున్నాను. చిన్న ఆకులను అయితే ఆకులాగా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత సాల్టు, అలాగే గరం మసాలా కొంచెం, దీంతో పాటు కొంచెం మిరియాల పొడి, అలాగే కొంచెం ఎగ్ మసాలా కూడా వేసుకుని, దీనితో పాటు కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా టీ స్పూన్లో సగం సగం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఎగ్ ఆమ్లెట్ అయితే వేసాను. ఆ ఎగ్ ఆమ్లెట్ని ఇలా పీసుల కింద అయితే కట్ చేసుకుని ఇందులోనే వేసుకుని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ముందుగా వండి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఈ బాస్మతి రైస్ అన్నది అన్నం కొంచెం చల్లారిన తర్వాత వేసుకుని కలుపుకోవాలి. ఇదంతా కూడా పెద్ద మంట మీద మాత్రమే చేసుకోవాలి. చూసారు కదా, ఇదంతా కలిసే విధంగా కలిపేసుకున్నాము. అయితే చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరొక్కసారి కలుపుకోవాలి. చూసారు కదా, మనకి పొడి పొడులాడుతూ ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్నది ఎలా వచ్చిందో. అయితే స్టవ్ ఆపుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ని అయితే ఇలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. స్నూపీ గడ్ అయితే వెయిట్ చేస్తున్నాడు, అలక మొత్తం తీరిపోయింది వీడికి. అయితే స్నూపీ గడ్కి అయితే పెట్టేద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని